శుద్ధుడు దయాళుడు అయిన మా తండ్రి నీకే స్తోత్రాలు. అద్భుతమైన నీ ప్రేమను బట్టి వారికి ఇచ్చిన బిడ్డలు నీ సన్నిధిలో జీవించి ఎదిగి ఫలించాలని, గర్భఫలము నీవిచ్చే బహుమానమని, కుమారుడు నీవు అనుగ్రహించే సాధ్యమని నీ పరిశుద్ధ లేఖనాలు బట్టి తెలుసుకున్న బిడ్డలు నీ పాదాల దగ్గరకు తీసుకొచ్చాడు ప్రభు. వారు నీవు నాటిన మొక్కల వల్ల జీవించి ఎదుగు ఫలించాలని, నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యంత అగును అన్నాడు. అలాగే బిడ్డల్లో ప్రభు తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు ఆశీర్వదించి వారు మరి ఏ పేరును పెట్టాలని నిర్ణయించుకున్నారో ఆ పేరును బట్టి నువ్వు పిల్లవగలిగే దేవుడు గనుక, జక్కయ్య పేరు తల్లిదండ్రులు పెట్టారో తాతలు పెట్టారో మాకు తెలియదు, కానీ జక్కయ్య అని పిలవగానే నీకు లోబడి త్వరగా దిగమంటే మార్పు పొందాడయ్యా. నీ స్వరమింటే మారు మనసు వస్తుంది, మార్పు పొందుతారయ్యా. నిన్నే వెంబడిస్తారు ప్రభు. ఆ పసి పిల్లల కొరకు ఇచ్చిన నిన్ను గనపరుస్తూ ఉన్నాము తండ్రి, నిన్ను కొనియాడుచూ ఉన్నాం. ఈ సమయంలో ఆ బిడ్డలను మీరు కనికరించండి. మమ్మల్ని కూడా ముందు మీ వచ్చు వరకు తలను నేరయ్యే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే అన్న మాట నెరవేర్చవయ్యా. గర్భాన్ని పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళ అంటున్నావు తండ్రి. నువ్వు భరించవు ఇంతవరకు మమ్మల్ని కూడా ప్రభు. ఆ బిడ్డలు కూడా దీర్ఘాయుషవంతులు అవ్వాలని, ఆ తల్లిదండ్రులను సంతోషపరచాలని, నిన్ను బట్టి వారు ఆనందించేవాడిగా నీ ఆనంద ప్రవాహంలోని నువ్వు వారిని సాగించాలని వినయముగానే బ్రతుమలాడి వేడుకుంటున్నాను ఆయన. ఇప్పటి వరకు నీ వాక్యం విన్నారయ్యా, వింటే దీవెనలు అన్నావు. బిడ్డలందరికీ వినటి వల్ల విశ్వాసం కలుగుద్దన్నాడు. అలాగే ప్రభు యేసును గురించి విని రక్తస్రావము గల స్త్రీ ఆయన వస్త్రం ముట్టుకోవాలని ముట్టుకుంటే దారాపిన దేవుడు. ఈరోజు బలహీనను బలపరచండి, రోగులను స్వచ్ఛపరచండి, దయ్యాలు చేష్టలు విడిచిపోవాలి ప్రభు. అద్భుత కార్యాలు వీరి జీవితాల్లో కలగాలి ప్రభు. వారు నీ పిల్లలైన అన్యజనులు తెలుసుకోవాలి ప్రభు. ఒక యూదుని చెంగు 10 మంది పట్టుకుని వచ్చే అంతగా గొప్ప సమూహముగా మార్చాలి ప్రభు. మారటం మేము మారితే కాదయ్యా, మా ద్వారా అనేకులు నీ వెలుగును చూడాలయ్యా. మమ్మల్ని వెలిగించిన మీ లోకానికి వెలుగన్నావు నైనా. కొండ మీద పట్టిన మరుగైన నేరుగన్నావు. ఈరోజు నాయన కొండ నీవేనైనా, బాగుగా కట్టబడిన పట్టణముగా నీ పాద సన్నిధిలో కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి, పిలుపుని మీరు ప్రేమించి, ఇదిగో ప్రభు సుందరిని కూడా బలపరిచి, అలాగే దేవానికి స్తోత్రం కళను కూడా మీరు బలపరిచి, ఈ కుటుంబాలను ప్రభు నీ అద్భుతమైన హస్తంలో ఉంచుకున్నందుకే నీకు వందనాలు. ముగ్గురు కుమార్తెను ఇచ్చిన నీవే వాడిని పెంచుతూ ఉన్నావు నేను. 2 కుమార్తెలు. అలాగే ప్రభు వారికి ఇచ్చిన బిడ్డలు కూడా సంరక్షించేది నువ్వేనైనా. ఆనాడు అబ్రహామును ప్రేమించి ఇస్సాకును జ్ఞాపకం చేసుకుని ప్రత్యక్షమయ్యావు. అలాగే యాకోబుకు ప్రత్యక్షమయ్యావు. ఇదిగో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే నీ ప్రేమే మా బిడ్డలను ఆదరించాలి ప్రభు. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, ఆద్యత రైతుడు అయిన నీవు అద్భుత కార్యాలు చేసి మా అడుగులు స్థిరపరిచిన రీతిగా ఈనాడు వచ్చిన బిడ్డలందరూ అడుగులు స్థిరపరిచి లోకానికి వెలుగుగాను, లోకానికి ఊపుగాను, మార్గదర్శకులుగా, దీర్ఘదర్శకులుగా ఉండాలి. ప్రవక్తలుగా నీ మాటలు విని ప్రకటించేవాడిగా ఉండాలి. నీ అభిషేకం నీ బిడ్డ పిలుపు మీద ఉంచినందుకే నీకు వందనాలు. మీరు నిర్మించినందుకే నీకు వందనాలు. ఇదిగో ప్రభు దేవారి పితరులకు ప్రతిగా కుమారులందరూ అన్నావు. ఇచ్చినందుకే, ఇలా ఉంచినందుకే నీకు వందనాలు.
ఇదిగో ప్రభా నీ బీజం నాయనా ఉన్నవారు పాపం చేయడంటయ్యా నీతిని జరిగించే నీ పిల్లలు దేవా తదనంతరం ధన్యులయ్యే పిల్లల్ని చూడగలిగే కృపను గ్రహించు. ఈ దిన ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన మీ పాదం సన్నిధికి చేర్చుకుని కుడి వచ్చిన బిడ్డలందరూ మమ్మల్ని కూడా ఈ దిన దీవంతో నింపుమని, ఈ సమయం, ఈ చివరి టైం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. ఎన్నో దినాలు, నెలలు, సంవత్సరాలు ఈ కుటుంబంలో ఉన్నాం తండ్రి. జయరాజు గారు బిడ్డల కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించారయ్యా. సుందరి తల్లి కంటే ఎక్కువ ప్రేమించారు దేవా. మా కొరకు పరిచర్య తెలుసు. మేము వస్తే దేవదూతలుగా ప్రభు సరళమ్మ గారు, విమలమ్మ గారు వీరందరూ కూడా ఇది మీకు పుట్టిల్లని చెప్పారు. కృపణాయిచ్చి ఈ హైదరాబాద్ వస్తే ఇక్కడే మీరు దిగాలన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ దిగిన రావటం ఆలస్యమైంది. అదే మాట ఎన్నో సంవత్సరాలు మేము మేలు లేదు, కానీ ఇప్పుడైనా రావటానికి కృపించాం. అందుకే నీకు వందనాలు. సహాయం చేసినందుకే నీకు వందనాలు. పశు బిడ్డల మనకు ముసలి వారి వరకు సారం ఇవ్వాల్సింది నువ్వేనైనా. నీలోనే ఎదిగి ఫలించాలని, బహుగా ఫలించాలని, నిన్ను మహిమపరచాలని, తండ్రి మహిమ పొందుతాడని చెప్పావు. ఎన్నో మాటలతో ప్రార్థించిన మా ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దాచి యేసు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సోము స్వప్న వాళ్ళ కుమార్తె పేరు తల్లిగారు చెప్తారు. అక్కడ సూజన్ ఎవాంజెలినా. సూసన్నా ఎవాంజెలినా అని పేరు పెట్టడం ఆ బంధుమిత్రుడికి తల్లిదండ్రులకు సంతోషమైంది. వారి సంతోషం పరిపూర్ణం చేసే బిడ్డగా జీవించేది ఫలించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడి బిడ్డను దీవించి సర్వశక్తి వ్యక్తుల కృపగా పశు బిడ్డల్ని ఎదురు తీసుకొచ్చినప్పుడు ఇలాంటి వారికే పరలోక రాజ్యం అన్నావయ్యా. వారిని ఎత్తుకున్నావు, ఆశీర్వదించవు. ఈనాడు ప్రభా సుందరమే కుమార్తె వేవేల మందికి ప్రార్థించి కృపనిచ్చినందుకు వందనాలు. ఈ బిడ్డను దీర్ఘాయుషవంతుడిగా చేసి తల్లిదండ్రులను బంధుమిత్రులను సంతోషపెట్టే బిడ్డగా తీర్చి ఈ పేరు నాయన నువ్వు పిలిచే పేరు అంతగా ఈ బిడ్డ వర్ధిల్లడానికి కృపనిచ్చి యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడి దీవించింది. ఇంకొక పేరు ఇక్కడ శ్రవంతి సతీష్ గారు వాళ్ళ కుమార్తె కూడా షెర్విన్ జోయల్ అని ఈ బిడ్డకు నామకరణం చేయాలని పేరు సిద్ధపరచుకుని వచ్చిన ఆ తల్లిదండ్రులు బంధుమిత్రులు సంతోషించడానికి మరి నిజంగా ఆ బిడ్డలను దేవుడు ప్రేమించి ఇచ్చిన తన బిడ్డల్ని దేవుని సన్నిధిలో పేరు పెట్టడం ఇది గొప్ప కార్యమే. దేవుడి బిడ్డను ఆశీర్వదించును కాక. సర్వకృపానిధివైన మా తండ్రి పుట్టించిన నీవు నిన్ను బట్టి సంతోషించే బిడ్డగా కూడా తీర్చిదిద్దండి. ఇశ్రాయేలీయులు తమ పుట్టించిన వారిని బట్టి సంతోషిస్తారు అన్నాడు. పుట్టించిన దేవుడిని తెలుసుకుని సంతోషించడమే కాదు, అది అందరికీ మహా సంతోషం కలిగించే నీ కుమారుడి జన్మదినాన్ని కూడా ఎదిగిన బిడ్డలుగా తరతరాలకు ఉండాలని ఈ బిడ్డను కూడా దీర్ఘాయుషుతో సుఖజీవనంతో గడిచే సంవత్సరాలతో నింపుమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయాన్ని ఆశీర్వాదం తీసుకున్నాం.